ప్రియ సహోదరి సహోదరులారా, చక్కగా మీరు దీన్ని అర్థం చేసుకోండి. క్రీస్తు మనసు అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కాదు. క్రీస్తు మనసనగా ఎదుటి వారి క్షేమం కొరకు, ఎదుటి వారి యొక్క రక్షణ కొరకు త్యాగము చేయడం అనేది క్రీస్తు మనసు. నువ్వు నేను నశించిపోతున్నప్పుడు ఆయన మన కొరకు ఏం చేశాడో చూసారా? ఆ శిలువ యాగమైన, శ్రమలైన, కష్టాలైన, గ్లోరీ టు లార్డ్. మనం ఈరోజు ఒక మనిషిని అంతవరకు కలుస్తున్న సహోదరుడిని సహోదరుని కూడా సమయం వస్తే, తేడా వస్తే శత్రువుని చూసినట్టే చూస్తాం. ఆ నశించిపోవాలని కోరుకుంటాం. నన్ను ఇలా చేశాడు కాబట్టి వాడికి ఏదో దెబ్బ తగిలేయాలి, వాడు ఏదో అయిపోవాలి, వాడికి యాక్సిడెంట్ అయిపోవాలి. అయిపోయి నా ఎడల ఇలా చేసినందుకే వాడికి ఇలాగా జరిగిందన్నాడు తెలుసుకోవాలి. అంత కక్ష ఉంటుంది మనకి. నేను అంటున్నాను, ఎదుటివారి కోసమే నువ్వు ఆలోచించి ఎదుటివారి కొరకే జీవించని వాక్యం చెప్తుంటుంటే నీకేదో కలిసి రాలేదని, నీకు అడ్డు వస్తుందని, నీకెవరో అడ్డు వస్తున్నారని నువ్వు ఎదుటి వారి కోసం కక్ష తీర్చుకుంటే ప్రయత్నిస్తున్నావంటే వాట్ ఏ మైండ్ ఇట్ ఈస్. ఇది ఎలాంటి మనసు? ఇది ఎలాంటి క్రైస్తవ్యం? ఇది బైబిల్లో లేని క్రైస్తవ్యం. ఇది దేవుడు చెప్పని పెడదారి, తప్పుడు దారి. అది మన దారి కాదది. అర్థమవుతుందా? చెప్పే సత్యమేనా? ఇలాంటివి చెప్తే ఆమె రావు. దేవుడు నీతో ఉన్నాడు, నడిపించేస్తున్నాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు అని చెప్పి దగ్గరికి గంతులు వెళ్తారు. ఇలాంటివి చెప్తే కష్టంగా ఉంటుంది. ఇలాంటివి కొంతమందికే నచ్చుతాయి, అందరికీ నచ్చవు. మీకు అర్థమైందా?